రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఆర్థికంగా దివాలా తీసింది. ఎవ్వరు మనను నమ్ముతలేరు. మార్కెట్లా మనకు అప్పు కూడా పుడతలేదని సీఎం రేవంత్ అన్న తాపకు మాట్లాడుతూనే ఉన్నాడు కదా. ఇక ఆ మాటల మీద ఇవాళ మాజీ మంత్రి హరీష్ అన్న గిట్ల సెటైర్ వేసిండు. మరి హరీష్ అన్న ఇంకేం మాట్లాడిండు, ఏం కథ పురాగరుచుకొని రాపోండ్రి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ను నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి కూడా అప్పిస్తలేడు. నిన్న కూడా పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనబడ్డది. అంటే నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. ఏంది అసలు నీకు పాలన చేతగాక, నీ ప్రజెంటేషన్ సరిగా లేక, నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులే నువ్వే పడ్డావు. దునియా మొత్తం మీద అసలుకు పతారానే లేని పాకిస్తాన్ దేశానికి సుతం అప్పు ఊడుతున్నది గాని రేవంత్ రెడ్డిని నమ్మి ఎవ్వరు అప్పిత్తలేరంటే వీళ్ళ చేతగాంతనమేనని గరమైండు హరీష్ అన్న. పాలన చేతగాక అంత ఆగమాగం చేస్తున్నారు. రైతుల సమస్యలు పట్టించుకుంటలేరు గాని అందాల పోటీల కోసం మాత్రం బగ్గనే పనిచేస్తున్నారని ఫైర్ అయిండు. అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో, రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. అందాల పోటీల గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్ల రివ్యూ ఎత్తున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి ఎందుకు రివ్యూ ఎత్తలేడని ప్రశ్నించిండు హరీష్ అన్న. ప్రభుత్వం రైతు బీమా పైసలు కట్టకపోవుట్ల జీవిడిచిన రైతులకు రైతు బీమా పైసలు అత్తలేవని గరమైండు. రోమ్ దలగబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు రాష్ట్రమంతా రైతులు అరిగోస పడుతుంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చక్రవర్తి రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీల రివ్యూలు, ఢిల్లీ ట్రిప్పుల మీద బిజీ ఉన్నాడని ఎడ్డించిండు. ఇక రైతులు వడ్లు అమ్ముకునేటందుకు రోజుల కమానం కళ్ళల్లనే ఉండి వడదెబ్బకు జీవిడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయంగానే జరిగిన మరణాలే కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వమే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇయ్యాలనని డిమాండ్ చేసిండు. ఇక పార్టీ బాధ్యతలు కేటీఆర్ కు అప్పచెప్తే హరీష్ రావు ఏం చేయబోతున్నాడని కొంతమంది విలేకరులు అడిగితే ఏమన్నాడో ఈనుండ్రి. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. హరీష్ రావు పార్టీ మారుతాడట, వేరే కొత్త పార్టీ పెడతాడట, పాత టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా షాల్ చేస్తాడట అని గిట్లా శాన పుకర్లే షికారి ఎత్తుంటే గవన్నింటినీ ఎప్పటికప్పుడు హరీష్ అన్న కొట్టి పారేసుకుంటూనే అత్తున్నాడు. మా పార్టీల పంచాదులేం లేవు, అసలుకు పార్టీ మారే అవసరమే నాకు లేదు, ఎప్పుడైనా పార్టీ కార్యకర్త లెక్కనే పనిచేస్తానని అంటున్నాడు. చూడాలే మరి భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఎట్లా మారబోతున్నాయో ఏం కథనో. త్రిబులార్గా పేరు పోయిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సారు గురించి 2 తెలుగు రాష్ట్రాల తెలవనోళ్ళు ఎవ్వరుండరనే చెప్పుకోవాలి. పోయిన పారి అధికారంలో ఉన్న పంక పార్టీ తరపున ఎంపీగా గెలిచినా కూడా ఆ పార్టీని ఎదిరించి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి ఎప్పటికీ వార్తల్లో నిలిచేటోడు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు కదా, ఇక సారు చేయబోయే కార్యానికి అందరినీ పిలిచిండు. మరి త్రిబులార్ సారు దేనికోసానికి పిలుస్తున్నాడో మీరేనుండ్రి. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా వీలైనంత ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా కూడా
తెలియజేస్తాను. ఉష్ణికతకున్న వాడెత్తు ఎవరన్నా పుట్టినరోజును సంబరంగా చేసుకుంటున్నామని చుట్టాలు దోస్తులను పిలుస్తారు గాని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు సార్ ఏంది పుట్టినరోజు నాడు ప్రతీకార దినోత్సవం జరుపుకుంటున్నాడని మీకు అందరికి డౌట్ అనుమానం వస్తుండొచ్చు కదా. రాగుర్రి ఆ ముచ్చటేందో కూడా రఘురామకృష్ణరావు సారే చెప్తున్నాడు, జర ఇనుండ్రి. మరి వాళ్ళు నా మీద రాజద్రోహం కేసు మే 14వ తారీఖు పెట్టి 2021లో మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. సో అదే వాళ్ళ సాగుకు వచ్చింది. డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది. ప్రజలందరికీ వాళ్ళ ఎంత పనికిమాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసిన కోతిలో వాళ్ళే పడ్డారు. ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది. అదన్నట్టు ముచ్చట త్రిబుల్ సార్ ను 2021 మే 14 తారీఖు నాడు అప్పటి పంకపాటి సర్కారు రాజద్రోహం కేసు పెట్టి ఇబ్బంది పెట్టిందట. దీంతో రచ్చబండ పెట్టి వాళ్ళ భాగవతం మొత్తం బయట పెడితే అదే వాళ్ళ సావుకు వచ్చిందని చెప్పుకొచ్చిండు. ఇక త్రిబుల్ సార్ ను కొట్టినందుకు ప్రజలంతా ఓట్లేసి ప్రతీకారం తీర్చుకున్నారు కాబట్టి ప్రతీకార దినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటున్నామని చెప్పిండు. మరి ప్రతీకార దినోత్సవాన్ని చూసుడు అయితే అందరి కొత్తే కాబట్టి ఎట్లా చేస్తారో ఏం కథనో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారట. మొత్తానికైతే త్రిబుల్ సార్ మాత్రం పంకపాటి నాయకులకు సైలెంట్ గానే బుల్లెట్లు దింపుతున్నాడు అంటున్నారు ఈ ముచ్చటరికైనోళ్ళు. చూడాలి మరి రేపు త్రిబుల్ సారు ఇంకేం చేస్తాడో ఏం కథనో. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు అన్నట్టే సోమవారం పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చిండు ప్రధాని మోదీ సారు. అయితే గా ధైర్యం అంతా సార్ ఒక్కందే కాదు, సార్ ఎన్నుకున్న మన ఆర్మీ జవాన్లది. గందుకే పాకిస్తాన్కు సుస్సు పోయించిన మన సైనికులను మెచ్చుకునేటందుకు ఆదంపూర్కు పోయిండు ప్రధాని మోదీ సారు. పాండి మరి అరుచుకుందాం ఆర్మీ జవాన్లతోని మోదీ సారు ఏం చెప్పిండో, అక్కడ ఏం చేసిండో. టీవీల ముంగడికి అత్తలేడు, పాకిస్తాన్ తోని కొట్లాట ముచ్చట్లేవి చెప్తలేడంటే సోమవారం పాకిస్తాన్ కు గట్టి ధమిక్లే ఇచ్చిండు పీఎం సారు. ఇప్పుడు మంగళారం గోలే సీదా సైనికుల నడిమిట్లకు పోయిండు. మళ్ళా అసొంటి జాగలకు కాదు, పాకిగాళ్ళు మన ఆదంపూర్ ఎయిర్ బేస్ పేల్ చేసినామని గప్పలు కొడుతున్నారు కదా, అగ్గో గా జాగలకు పోయిండు సారు. అగో చూస్తున్నారు కదా, లేకి పాకిగాళ్ళు చెప్పినట్టు ఆదంపూర్ ఎయిర్ బేస్ గింత కూడా చెక్కు చెదరలేదు. ఇక పోవుడు మీదనే మోదీ సార్ని చూసి మస్తు ఖుషి అయినరనుకోరాదుండ్రి సైనికులను చూసి కూడా మోదీ సారు గంతే సంబరపడ్డాడు. భుజం దట్టి జవాన్లను మెచ్చుకున్నాడు కూడా. సైనికులందరి నడమ నిల్సోని పోటువలు దిగి భారత్ మాతాకి జై అని జైలు కొట్టించిండు సారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. పీఎం మోదీ సారు చుట్టూరంగా చూస్తున్నారా, యుద్ధంలో వాడేటి పెద్ద ఆయుధాలు కానొత్తున్నాయి. గిసొంటాట్నే కూల్ చేసినాం కాల్ చేసినాం అని పాకిగాళ్ళు లేకి కూతలు కూసిండ్రు. కానీ మా వెంట్రుకు కూడా వీకలేరని మోదీ సారు చెప్పకనే చెప్పిండు ఆదంపూర్ టూర్ తోటి. ఇక పీఎం సార్ ఏమన్నాడో అది కూడా ఇనుండ్రో పారి. मैदान में भी गूंजती है और मिशन में भी. जब भारत के सैनिक माँ भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं. जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है. గదన్నట్టు మళ్ళా గిట్లనే చేసిండ్రనుకోన్రి, ఈ తాప ఈపు విమానం మోతే అన్నట్టు చెప్పిండు సారు. మరి ఇప్పటికన్నా బుద్ధత్తదో లేకుంటే కుక్కతోక వంకరన్నట్టే చేస్తారో పాకిస్తానోళ్ళు. చూడాలే మరి. జాతరంటే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరేనుల్లా. అబ్బో ఏమన్నా సాగుతుందా గంగమ్మ జాతర, వారం 10 దినాలు మస్తుగా సాగుతుంది. ఇక ఈసారి అయితే ఇంకింత సంబురంగానే నడుస్తున్నది జాతర. లీడర్లు కూడా అమ్మ దర్శనం కోసం తిరుపతి తొవ్వదొక్కుతున్నారు. పాండి మరి అట్లా పోయి గంగమ్మ జాతర ముచ్చట్లన్నీ చూసేద్దాం. ఇట్లా మనసొంటి మామూలు జనాలే కాదు, సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు కూడా గంగమ్మ దర్శనం చేసుకున్నారు నిన్నీయల్లా. ఎర్రజెండా పార్టీ లీడరు నారాయణ సారు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ఆగో కోడి పట్టుకొని పోటువలకు ఎట్లా పోజులిస్తున్నాడో చూడుండ్రి సారు. అరేరేరే పైలమే తాత, ఏగస్ పార్టీలకు సుక్కలు చూపెట్టే నీకే సుక్కలు చూయిస్తున్నది కదనే కోడి పుంజు. గిట్లా పోటువలకు ఫోజులిచ్చుడైనాక సీదా అమ్మ దర్శనానికి పోయిండు నారాయణ సారు. అయ్యగారు బొట్టు పెట్టి హారతిత్తే కండ్లకద్దుకున్నాడు.
దక్షిణీయనికి జేబుల చేతులు పెట్టిండు గాని సారు పర్సుల పైసలు లేనట్టున్నాయి పాపం. అయినా సారు ముచ్చటకేంది, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లైతాయి గాని తాతయ్య గుంట గంగమ్మ జాతర అయితే గీ బుధారానికి ఆఖరుల్లో ఇంకెవలన్నా అమ్మ దర్శనానికి పోకుంటే జప్పున పోయిరాన్రి అన్నట్టు కోరికలన్నీ మీకోసం మీ ఇంట్లోళ్ళ కోసమే కోరుకోకుంటా జరా దేశం కోసం కూడా కోరుకోన్రి. ఏమంటున్నాం? అవుగాని పబ్లిక్ గిన్నెనం ముచ్చట్లు చెప్తున్నా గాని మా తాత మూతవరు అత్తలేడైంది. ఓ పరి విలుద్దాం పాండి. ఓ తాత ఏడున్నవే? చూస్తానా నువ్వు ఎప్పుడు వస్తావా అనే చూస్తానా. ఎందుకయ్యో నాతోనేం పనే? కొంపదీసి తాగుడుకు పైసలు లేక నన్ను బదులు అడుగుదామని చూస్తున్నావా ఏంది? నువ్వు కట్టలు ఇస్తా అంటే రోజు నేను పుట్టుగా తాగి రోడ్ల మీద పంటే ముసలి నన్ను ఇంటికి తీసుకొని వస్తాంది. చెప్పేస్తే చిప్పదాగాని చిప్పి రెంటికలు దానము నువ్వు నాకు తాగుడుకు పైసలు ఇస్తానా అని చెప్తాను అనే పత్తి కింద మొక్కందానా. మరి నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు చెప్పరాదు? మందలు ఇస్తే చాలు, కుక్క కదా మొత్తుకున్నట్టే మొత్తుకుంటా అంటావు. నేను ఒకలా పంచాయతీ దింపేటందుకు పోతానా, మాపటాలకు ఇంటికి ఫోన్ చేసి ముసలిదాన్ని కోళ్ళను మంచిగా గమ్ము అని చెప్పు. అట్లనే నల్ల నీళ్ళు వచ్చేది ఉంటే ఎవరికన్నా చెప్పి ఆ నల్ల నీళ్ళు పట్టు అని చెప్పు. ఆ నల్ల నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఏమో కాసిన గంగారావునికే తెలియకుంటున్నది పరిస్థితి. చూసుకుంటుండు, అందరు ఫైలంగుండరు మరి. ఇక నాకు వేరే పనే లేదాయే. అయినా ఇంతకు నువ్వు ఎవల పంచాయతీ దెంపతందుకోతున్నావు అదన్నా చెప్పరాదు? పెళ్ళి వేటోడు పిల్లిని సంకల పెట్టుకొని పోయినట్టున్నది. అరే పోయేటప్పుడు నేను మందలిచ్చినా నా బుద్ధి అక్కున్నట్టున్నది, అలక తక్కువదన. అరే పెద్ద మనిషి అన్నప్పుడు సవాలు వచ్చే పంచాయతీలు తస్పై చేసేది ఉంటుంది. అవన్నీ నీకు చెప్పుకుంటా కూర్చోవాలి నాన్న నేను. అరే ఎవరి పంచాయతీ అని అడుగుడు కూడా తప్పే నానే. ముచ్చటేందో చెప్పు అంటే సిర్రు బుర్రనే గుర్తున్నావు నువ్వైతే. అరేగా పువ్వు పాచి పెద్ద మనిషి ఈటల రాజేందర్ సార్కును అట్లనే చెయ్యి పాచి పెద్ద మనిషి జగ్గారెడ్డి సార్కు ఇద్దరికి అసలుకే పొసుకుతలేదు పిల్ల అంచను. మైకుల ముంగటికి వచ్చి మస్తు మస్తు మాటలు అనుకుంటారు. అసలు వాళ్ళిద్దరి నడుమ పంచాయతీ ఏంది ఏం కథ అనేది వాళ్ళు ఇద్దరి నాకం కూర్చుండబెట్టి మాట్లాడదాం అని పోతాను. అవును నిజమేనే తాత, వాళ్ళిద్దరి నడుమ ఈ 2-3 వద్దుల సందైతే పచ్చగడ్డెత్తే బగ్గుమన్నట్టే మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు కావచ్చునే? ఎందుకు అని అంటే మరి రాజకీయ లీడర్లు అన్నప్పుడు సవాలు వచ్చే ముచ్చట్లుంటాయి వాళ్ళు. కానీ మరి ఈటల సార్ అయితే ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ను మాట అన్నాడు కానీ జగ్గారెడ్డి సార్ను అయితే ఒక్క మాట అనలేదు. కానీ జగ్గారెడ్డి సార్ ఏమో మైకుల ముంగడికి వచ్చి ఈటల రాజేందర్ సార్ను గట్టిగానే అరుచుకుంటాడు. మరి ఏందో ఏమో వాళ్ళిద్దరు నడమ పంచాయతీ. వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి సార్ను అంటే ఊకుంటారే, అందుకే మా రేవంత్ రెడ్డి సార్ను ఎట్లా అంటావు అని రివర్స్ కౌంటర్ వేసిండు కావచ్చు. అబ్బో ఓట్ల ముంగట లేదు కదా, మొన్నటి దాకా కూడా లేదు కదా జగ్గారెడ్డి సార్కు ఇంతగానం ప్రేమ. మా పార్టీని అన్నా మా ముఖ్యమంత్రి రేవంతాల్ సార్నన్నా కూడా మమ్మల్ని అన్నట్టే అని గట్టిగానే అరుచుకుంటాడు ఈటల రాజేందర్ సార్ను. అంతేందుకు ఇక నువ్వు ఎంత అంటున్నావు ఈటల రాజేందర్ అని గట్టిగానే అంటాడు. ఏం మాటలో ఏమో కథ సలగుండా. మరి ఈటల సారు కూడా మేము ధీరులతోని పోటీ పడతాం గాని గిసొంటోళ్ళతోని పోటీ పడం అని తిట్టుపదాన్ని వాడిండుగా అదే గందుకే జగ్గారెడ్డి సారు గట్లా కౌంటర్ ఇచ్చిండు కావచ్చు. ఈ మైకులు పట్టుకొని నువ్వు ఇట్లున్నావు నువ్వు ఇంత అంతే ఉన్నావు అని ఇట్లా మాట్లాడుకున్నాడు ఎందుకు చెప్పు? ఈ ఇద్దరు లీడర్లకు దమ్ము ధైర్యమే ఉంచే ఈటల రాజేందర్ సారు సెంట్రల్ సర్కార్ నుంచి, ఈ జగ్గారెడ్డి సారు మన రాష్ట్ర సర్కార్ నుంచి జనాలకు సక్రమంగా పథకాలు నిప్పియమని చెప్పరాదు. గది లేదు కానీ ఈ మైకుల ముంగట ఏం తిట్టుకున్నాడు వీళ్ళది ఏం పద్ధతి అన్నారు. వీళ్ళ నడమ పంచాదులను జనాల మీదకి రుద్దుతున్నారు కదా, మా లీడర్ నువ్వు గట్లా అంటావా అని అటుపక్క కార్యకర్తలు, నువ్వు గింత అంటున్నావు మా లీడర్ని అంటావా అని ఇటుపక్క కార్యకర్తలు సవాలు చేసుకుంటున్నారే. ఏం సవాల్లో ఏమో పిల్ల. అరే ఇద్దరు రకం లీడర్లు మంచిగా జనాలలో మంచి పలుకుబడి ఉన్న లీడరే. మరి అసొంటోళ్ళు ఇద్దరు ఎందుకు ఇట్లా మాటలు అనుకుంటాలో ఏం పాడ. అందుకే నేను పోయి ఇద్దరి నాకం ఒక ఆడ కూర్చుండే పెట్టి అరే ఏందే మరి మీ పంచాయతీ ఎందుకు ఇట్లా మాటలు అనుకుంటాను జనాలలో మాట పోతాంది కాదు అని అడిగేటందుకే పోతాను. అయినా నువ్వు పోయి వాళ్ళను కూర్చుండబెట్టి మాట్లాడితే ఇంటరా అనే? ఇంతకు ముందుగాల ఈటల సారు ముఖ్యమంత్రి సార్ను ఎందుకు గట్లా అన్నాడు అని తెలుసుకోవాలి నువ్వు. అన్ని ఆకం నేను ఆడికి పోయి వాళ్ళు ఇద్దరు నాకం కూర్చుండే పెట్టి మాట్లాడతా కానీ నువ్వైతే నీ కడమ వార్తలు చదువుకొని నేను చెప్పిన పని అయితే చెయ్యి. అల్లా అరే సమ్మాలు ఏమైందిరా వాళ్ళు నూనె వేసుకొని రారా జల్లి పోదాం అయితే ఇంకా ఏళ్ళ దాకా అంటావురా ఇంట్లో. అరే మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడవారా రండా.
నీ బతుకు. ఇగో చూసిండ్రా అనుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. తిట్టుకుంటున్న లీడర్ల నడుమ పంచాయత్ దింపి వాళ్ళను సరికి తీసుకొస్తా అని పోయేటోడు చక్కగా పోక ఇంకో వాళ్ళతోని లొల్లి పెట్టుకుంటున్నాడు. కానీ నలుగురికి ఆదర్శంగా ఉండి ప్రజలకు మేలు చేయాల్సిన లీడర్లు కూడా గిట్లా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఇక ఈ నడుమ కొంతమంది లీడర్లు మాత్రం తిట్టేటందుకే మైకుల ముంగడికి వచ్చినట్టు చేస్తున్నారంటే ఇక వాళ్ళను ఏమనుడు చెప్పుండ్రి. ఇంకా ఇవే ముచ్చట్లు కాదుల్లా, మీకోసం లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, ఇక అవి కూడా చూద్దురు పాండి. ఆగో గీడ చూసిండ్రా అనుల్లా, కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకపోయే వ్యాన్ బోర్ల పడే వరకు వాటి కోసం జనాలు ఎట్లేగా పడ్డారో. ఇగో గీనని చూసిండ్రా, మెల్ల కింద పడ్డ థమ్సప్ బాటిల్ని ఎట్లా పట్టుకపోతున్నాడో. ఏదో పైసలిచ్చి కొనుక్కపోయినట్టే దర్జాగా తీసుకుపోయిండు. గీనొక్కడే కాదు, అటుకెంచి తొవ్వ మీద పోయినోళ్ళందరూ మస్తుగా ఎగబడ్డారట కింద పడ్డ బాటిళ్ల కోసం. విజయవాడ మచిలీపట్నం హైవే మీద కానొచ్చింది ఇది. మరి ఇది ఎట్లయిందో ఏందో తెలియదు గాని రోడ్డు మీద వ్యాన్ బోల్త పడే వరకు అందులున్న బాటిళ్లు మొత్తం కింద పడ్డాయట. పాపం వ్యాన్లున్న ముగ్గురికి దెబ్బలు కూడా తాకినాయట. కానీ వాళ్ళనైతే ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక వ్యాన్లకెంచి కూల్ డ్రింక్ బాటిళ్ళన్నీ కింద పడే వరకు వాటిని ఎట్లా ఎత్తుకపోవాలనే ఆలోచన మీదనే ఉన్నారట ఆడున్న పబ్లిక్. ఇక దొరికిన కాడికి దొరికినట్టు కాటన్ల కమాన బాటిళ్ళని ఎత్తుకపోయినరట అటుకెంచి చచ్చిపోయేటోళ్ళందరూ. అసలుకే ఎండాకాలం ఆయే, కూల్ డ్రింక్ తాగి మంచిగా కడుపు చల్లగా చేసుకోవచ్చని కాటన్ల కమాన కార్లల్లో సుతం నింపుకపోయినరట కొందరైతే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కింద పడ్డ కూల్ డ్రింక్ బాటిళ్ల మీద ఆడున్న జనాలు బగ్గనే మానవత్వం చూపెట్టుకున్నారు కదా, దగ్గరుండి మరి వాటిని ఇంటికి తీసుకుపోయినరని అనవట్టిండ్రు గిది చూసిన కొందరు పబ్లిక్. ఏం మనుషులో ఏమో పోన్రి, టక్కరైనోళ్ళ పరిస్థితి ఎట్లున్నదని కూడా చూడకుండా రోడ్ల మీద పడ్డ థమ్సప్ సీసాల కోసం ఎగబడ్డారంటే ఇక గిళ్ళని ఏమనాలో చెప్పుండ్రి. ఇక ఆగో అంజన్న విగ్రహం మీద ఊసున్న గీ కోతిని చూసిండ్రా అనుల్లా, స్వయంగా అంజన్నే పిలిచి నెత్తి మీద ఊసబెట్టుకున్నట్టే ఎట్లా దర్జాగా ఊసున్నదో. చూస్తుంటే నాయన నెత్తి మీద ఊసున్న షంటి బిడ్డ లెక్కనేగా అనొత్తున్నది. జైత్యాల జిల్లా కొండగట్టుల ముచ్చటిది. గుట్ట మీదికి పోయే భక్తులు ఆడున్న అంజన్న విగ్రహం ముంగట కొబ్బరికాయలు కొట్టనీకి లైన్లు కట్టిండ్రట. ఇక అప్పటికే అంజన్న నెత్తి మీదకి ఊసున్నదట గీ కోతి. ఇక ఆడున్న భక్తులు విగ్రహం ముంగట కొబ్బరికాయలు కొట్టిన సుతం ఏం బుగులు పడతలేదు. కొట్టుండ్రి మీరు కొట్టిన కొబ్బరి చిప్పలన్నీ తీసుకుపోయి మా సోపతి వాళ్ళందరికీ ఇస్తా అన్నట్టే చూస్తున్నది. కానీ ఎవ్వరిని కూడా ఏమనలేదు. ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట. సాక్షాత్తు గిదంతా అంజన్న మహిమేనని చెప్పి పొంగిపోయినరట ఇంకొందరు ఆడున్న భక్తులు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు భక్తులకు వరమిచ్చేటందుకు అంజన్నే కోతి రూపంలో వచ్చినట్టున్నాడని అంటున్నారు. అగో చూసిన రానుల్లా గీడున్న ట్రాఫిక్ సిగ్నల్ల కాడ గ్రీన్ మ్యాట్లు ఎట్లా కట్టిర్రో. సిగ్నల్ పడ్డప్పుడు ఆగిన జనాలకు ఎండగొట్టకుండా ఉండాలని గీ ఆలోచన చేసిర్రట గుంటూరులో ట్రాఫిక్ పోలీసోళ్ళు. అసలుకే ఎండాకాలం అయ్యే, ఇక మీదికెంచి దంచి కొడుతున్న ఎండలకు రోడ్డు మీద ఓడే గగనం అంటే సిగ్నల్ కాడ ఆగినోళ్ళ పరిస్థితి ఎట్లుంటది మళ్ళా. గందుకే ఎండలకు వడగాల్పులకు జనాలు పర్షాన్ కాకుండా ఉండనీకి ఆడాడ గిసొంటి గ్రీన్ మ్యాట్ సౌలతులు బగ్గనే చేపిస్తున్నారు కూటమి సర్కారోళ్ళు. ఇక ప్రతి సిగ్నల్ కాడ 200 మీటర్ల దాకా గిట్లనే గ్రీన్ మ్యాట్లు వేసే వరకు సిగ్నల్ పడ్డాక వాటి కింద ఆగినోళ్ళందరూ జరంత నిమ్మలం అవుతున్నారు అన్నట్టు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సర్కారోళ్ళు చేసిన పనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది పబ్లిక్. గుంటూరులో ప్రపంచ స్థాయి అభివృద్ధి అంటే ఏదో అనుకున్నాము, ట్రాఫిక్ సిగ్నల్ కాడ గ్రీన్ మ్యాట్లు వేసుడేనా ప్రపంచ స్థాయి అభివృద్ధి అంటే అని కారెడ్డం ఆడుతున్నారు ఇంకొందరు గీ ముచ్చటెరకైన ప్రతిపక్ష పోళ్ళు. దొంగలంటే మూతులకు మాస్కులు చేతులకు గ్లౌజులు వేసుకొని వస్తారని తెలుసు గాని గీళ్ళు చూసిండ్రా దర్జాగా ఆఫీసర్ల లెక్కనే కార్లు ఎట్లా వచ్చిర్రో. ఇక కార్లు ఎందుకు వచ్చిండ్రో ఏమో గాని ముందుగాలనైతే 2 బక్కపోరగాన్లు దిగిపోయిర్రు. అటెన్కాల వెనక పొంటి ఇంకో బద్మాషిగాడొచ్చి ఇండ్లకేంచి ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చక్కర్లు కొట్టుకుంటా తిరిగిండు. ఇక ముందుగాల పోయిన పోరగాన్లిద్దరూ ఆడున్న బండిని తీసుకొచ్చి ఎవ్వలకు కనబడకుండా ఉండాలని గోడ ముంగట పెట్టిర్రు. ఇక శేషేది దొంగతనమాయి. అదోటి ఇదోటి దొంగతాళాలు పెట్టి బండిని షాల్ చేయనీకి బగ్గనే తిప్పలు పడ్డారు గాని ఎంతకు రాలే. నీ అవ్వ మనిద్దరం గింతగానం తల్లాడుతున్నాం, గిది అసలుకే అత్తలేదని సప్పుడు చేయకపోయి కార్లున్న ఇంకో బద్మాషి గాన్ని తీసుకొచ్చిర్రు.
అగో చూసిండ్రు కదా గీ నాకారం చూసి అనుకున్నట్టున్నారు గీడెట్లయినా తాళాలు తీస్తాడని, తీయకపోతే ఆఖరికి హ్యాండిల్లని ఇరగొట్టైనా బండిని తీసుకొస్తాడని ఇక అనుకున్నట్టే అటు ఇటు తనలాని బండి తాళాలు తీసి షాల్ చేసుకొని అవతల పడ్డారు. ఇట్లా అనంతపురంలో అయింది ఈ వింత చోరీ. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు అసలు ముచ్చట బయటపడ్డది. అయితే కొన్నొద్దుల కాడికేంచి గిట్లనే ఇండ్ల ముంగట పెట్టిన బైకులు బగ్గనే మిస్ అవుతున్నాయట. ఎంక్వైరీ చేయనీకి పోలీసు వాళ్ళే మస్తుగా తిప్పలు పడుతున్నారట. ఇక దొంగోళ్ళ పాపం పండినట్టు ఆఖరికి గీడున్న బైకును ఎత్తుకపోతుంటే సీసీ కెమెరాల కండ్ల పడ్డారు. కేసు బుకింగ్ చేసుకొని దొంగోళ్లను పట్టుకునే పనిలో పడ్డారట పోలీసోళ్ళు. కానీ సూషిన్ రానుల్లా దొంగలెట్ల మోపైర్రా, పాతకాలం ట్రెండ్ను ఫాలో చేయకుండా చోరీలల్లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారన్నట్టు గిట్లా. ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.